హాయ్ అండి, దిస్ ఈజ్ శైలజ ఫ్రమ్ శైలూస్ ఫ్యామిలీ టైల్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నా మార్నింగ్ రొటీన్ అయితే మీతో అయితే షేర్ చేసుకుంటానండి. ఈరోజు అయితే మార్నింగ్ 5:30కే లేచానండి. నిజంగా 5:30కే నా రోజువారీ పనులు అయితే స్టార్ట్ అయిపోయాయి అన్నమాట. ఇంకా నేను లేచేసి బ్రష్ చేసి కొన్ని హాట్ వాటర్ తాగేసాను. ఇంకా తాగేసిన తర్వాత ఫస్ట్ వచ్చే ప్లేస్ ఏమైనా ఉంది అంటే అది కిచెనే అనమాట. ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసి లంచ్ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా మా వారికి ఉన్న మా పెద్ద పాపకి ఇద్దరికైతే లంచ్ అయితే కుక్ చేయాలి. ఇంకా చిన్నదానికి వచ్చేసి ఏంటంటే హాఫ్ డే అనమాట స్కూలు. ఇంకా ముందు రోజు నైటే దొండకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా దొండకాయ ఫ్రై అయితే కుక్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి మా హస్బెండ్కి అయితే ఆ రోజు అయితే క్వినోవా అయితే చేశాను అనమాట. ఇంకా దొండకాయ ఫ్రై అయితే కుక్ అవుతుంది. ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసి జీలకర్ర ఆవాలు వేసేసుకొని దొండకాయలు అయితే వేసేసానమాట. ఆ దొండకాయలు ఇంకా కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొంచెం ఇదిగోండి పసుపు అయితే వేసానండి. ఇంక ఈ పసుపు వేసేసి చాలాసేపు అయితే సిమ్లోనే పెట్టేసి మగ్గిచ్చేయాలన్నమాట. మనం ఆనియన్స్ ముందే వేసేసామనుకోండి, పచ్చిమిర్చి ఆనియన్ బాగా ఏమైపోతాయి అంటే ఎక్కువగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇంకా అందుకోసమే దొండకాయలు అయితే ముందు వేసేసి సిమ్లో పెట్టేసి కుక్ చేస్తున్నాను. ఇంకా ఒక పక్కకేమో టమాటా రసం కోసం కూడా పెట్టాను అనమాట. ఇక దొండకాయ ఫ్రై ఒక్కటే తిన్నదండి మా పెద్ద పాప, ఎందుకంటే తన కొంచెం హెల్త్ కూడా బాగాలేదనమాట. ఇంకా కొంచెం టమాటా చారు చేయి మమ్మీ అంటే ఇంకా టమాటా చారు కోసం కూడా ఒక గిన్నెలో ఒక 4 టమాటాస్ వేసేసి దాంట్లోకి లైట్గా చింతపండును కరివేపాకు వేసి వాటర్ పోసేసి పొయ్యి పైన అయితే పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇంకా ఫ్రంట్ డోర్ అయితే ఓపెన్ చేశానండి. నేనైతే డైలీ మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ అయితే సైడ్ డోర్ ఫ్రంట్ డోర్ అయితే ఓపెన్ చేయను, పక్కన డోర్ ఉంటుంది అనమాట. ఆ డోర్ అయితే ఓపెన్ చేస్తాను. దాని తర్వాతనే ఫ్రంట్ డోర్ అయితే ఓపెన్ చేస్తాను అనమాట. ఇంకా ఓపెన్ చేసేసిన తర్వాత నైట్ మా వారితోటి పెరుగు పాలు కీర అయిపోయి ఉండే, ఇంకా వాటిని అయితే బుక్ చేసినవి వచ్చేసాయి. మార్నింగ్కి ఇంటి ముందు పెట్టేసి వెళ్ళిపోతారు. బ్యాగ్ ఉండేది ఇంత ముందు, ఆ బ్యాగ్ కొంచెం పాడైపోయింది అనమాట. ఇంకా అందుకోసమే కింద పెట్టేసి వెళ్ళారు. ఇంకా వాటిని అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఇంకా కొన్ని కావాల్సినవి బయటనే ఉంచేసారనమాట. ఇంకా అంతలోకి చారు కోసము పెట్టింది ఉంటే కదా ఏంటి టమాటాలు అయితే ఉడికిపోయాయి. ఉడికిపోయిన తర్వాత దాన్ని అయితే పక్కకు పెట్టేసి దాంట్లోకి కొంచెము ధనియాలు జీలకర్ర వెల్లుల్లి కొన్ని మిరియాలు వేసేసి దంచేసాను అనమాట. ఇంకా టమాటా స్క్వీజ్ చేసేసి దాంట్లో కొన్ని వాటర్ పోసేసి ఈ దంచేసిన అది ఉంది కదా పౌడర్, ఆ పౌడర్ కూడా వేసేసి కారం ఉప్పు వేసి పొయ్యి పైన అయితే పెట్టేసి ఇదిగోండి టమాటా రసం అయితే చేసేసాను. దొండకాయ ఫ్రై కూడా అయిపోయింది. ఇంకా పెద్ద పాప ఏమో లేచేసి చదువుకుంటుంది అనమాట తన డైలీ మార్నింగ్. ఇంకా నేనైతే బయటకు వచ్చేసి బయట అయితే ఊడ్చేస్తున్నాను అనమాట. ఇదైతే మా హస్బెండ్ వెళ్ళక ముందుకి ఇంటి ముందు అయితే ముగ్గు అయితే వేసిస్తానండి. ఎట్టి పరిస్థితుల్లో అయినా ఇంకా ఊడ్చేసి తుడిచేసి ఇంకా ముగ్గు అయితే వేసేస్తున్నాను అనమాట. ఇంకా చిన్న పాప కూడా లేచిందండి. కొన్ని షూట్ చేయడానికి మాత్రం కుదరలేదనమాట. ఎందుకు అంటే ఇంకా మా పిల్లలు పడుకున్నప్పుడు వీడియో తీస్తే మా హస్బెండ్కి ఇష్టం ఉండదు అనమాట. ఇంకా అందుకోసమే ఆ వీడియోస్ అయితే ఏం తీయలేదు నేను. ఇంకా వాళ్ళిద్దరు అయితే ఫ్రెష్ అప్ అవుతున్నారు. ఇంకా నేను ముగ్గేసి వచ్చేలోపు మా హస్బెండ్ అయితే తన లంచ్ బాక్స్ అయితే పెట్టేసుకున్నారు. ఇదిగో పక్కన కనబడుతుంది కదా, దాంట్లో క్వినోవా వచ్చేసి ఇంకొక దాంట్లోనేమో దొండకాయ ఫ్రై, మజ్జిగ, కీర అండ్ టమాటా చారు ఇవన్నీ అయితే పెట్టేసుకున్నారు. నేను కూడా ఇంకా పెద్ద పాపకి బాక్స్ అయితే పెట్టేశాను. ఇంకా ఆ రోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఏంటంటే ముందు రోజు చేసిన ఇడ్లీ పిండి ఉండేదండి. ఇంకా దాన్నే ఊతప్పంలాగా వేసిస్తాను అని చెప్పారు అనమాట. యాక్చువల్గా మా హస్బెండ్కి తనేమో నాకు ఏం తినాలని లేదు, ఊతప్ప నేను బయట చేస్తాను బ్రేక్ఫాస్ట్ అనేసి ఇంకా బాక్స్ అయితే పెట్టేసుకొని తనైతే కొంచెం త్వరగానే ఆఫీస్కి అయితే బయలుదేరి వెళ్ళిపోయారనమాట. ఇంకా పెద్ద పాపకి ఈరోజు ఇంకొక మెయిన్ టాస్క్ ఏంటంటే పెద్ద పాప కూడా తన బాక్స్ అయితే పెట్టేసుకుంది. నాకు అసలు ఆ రోజు మార్నింగ్ లెగడానికి ఇంకొక మెయిన్ కారణం ఏంటంటే పిల్లల తలస్నానాలండి. ఇక్కడ చూసారు కదా, ఎందుకంటే వాళ్ళకి ఆ రోజు స్కూల్లో రీల్ షూట్ ఉందన్నమాట. ఇంకా ఆ రీల్ షూట్ కోసము పిల్లల్ని తలస్నానాలు చేయించేసి పంపించమని చెప్పారనమాట. ఇంకా అందుకోసమే ఇద్దరికి మార్నింగే తలస్నానాలు అయితే పోసేసాను. ఇంకా చిన్నదానికి తెలుసా అండి, లాస్ట్ 1 వీక్ నుంచి తనకు కోల్డ్ అయిందనమాట. మొన్న సండే తలస్నానం పోయడం కుదరలేదు. ఇంకా ఆ రోజు 2 టైమ్స్ షాంపూ పెడితే కానీ ఆ తలలో ఉన్న మురికి మాత్రం పోలేదనమాట. ఇంక ఇద్దరికి పోసేసి ఇద్దరికి చిక్కు తీసేసి ఇంకా జడలు అయితే వేసేసాను. ఇంక వాళ్ళిద్దరు కూడా ఊతప్పం పోసిస్తే బ్రేక్ఫాస్ట్ అయితే తినేశారు. ఇక తర్వాత నేను ఇంక ఇల్లు ఉండడం అయితే స్టార్ట్ చేసేసానండి. ఇల్లు మొత్తం ఇంక ఇంట్లోనే చిక్కు తీసాను కాబట్టి కొంచెం వెంట్రుకలు అయితే బాగానే పడిపోయినాయి. దట్టు ఇంకొకటి ఏంటంటే ఈరోజు నాకు సర్వెంట్ రాదండి. ఆమె అయితే
4 డేస్ రానని చెప్పింది అనమాట. ఊరెళ్తున్నానమ్మా అనేసి. ఇంకా వాళ్ళు ఊరెళ్ళినప్పుడు మన పని మనం చేసుకోక మాత్రం తప్పదనమాట. ఇంకా సర్లే అన్నట్టు ఫస్ట్ ఇల్లు అయితే ఊడ్చేస్తున్నాను. ఇది వచ్చేసి ఏంటంటే ఒక బెడ్రూమ్లో అనమాట బెడ్. ఆ బెడ్ పైన బెడ్షీట్ ఉతుకుదాం అనుకుంటున్నా. ఇంకా అది డిలే అయిపోయింది. అంతేందుకో తెలియదు కానీ ఇల్లు ఉంచుకుంటే అక్కడికి వచ్చేసరికి ఇవాళ తీసేసేయాలి అన్నట్టు ఇంకా తీసేసి అవైతే ఫస్ట్ అయితే మిషన్లో అయితే వేసేసాను అనమాట. అప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 8 అయితే అలా అవుతుందండి. ఇంకా 8:15కి మా పిల్లలిద్దరికి మాత్రము మార్నింగ్ బస్ అయితే వస్తుంది అనమాట. ఇంకా కిందికి వెళ్ళేసి వాళ్ళని డ్రాప్ చేసేసి నేను పైకి వచ్చేసి ఇల్లు ఇంక కొంచెం ఉంటే ఆ ఇల్లు ఊడ్చేసి ఇల్లు తుడిచేసి నేనైతే స్నానం చేసేసి వచ్చేసాను ఫ్రెండ్స్. అప్పుడు టైం వచ్చేసి ఏంటంటే 9 అవుతుంది. ఇంకా గబగబా రెడీ అయిపోయి పూజకైతే వచ్చేసాను. ఇది వ్లాగ్ షూట్ చేసింది మాత్రం థర్స్డే రోజు అనమాట. తెలుసా అండి, ఈ వ్లాగ్ కూడా నేను ట్రైపాడ్ పెట్టుకొని నేనే షూట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. నిజంగా ట్రైపాడ్ ఆన్ చేసుకోవడం ఆఫ్ చేసుకోవడం అనమాట. అసలు ఎంత లెందీ అయిపోయిందో వీడియో మాత్రం. దాన్ని ఎడిట్ చేసేసరికి నా పని అయిపోయింది అనమాట. ఇంకా కూర్చొని ప్రశాంతంగా పూజ అయితే చేసేసుకున్నాను. అనుకుంటాను ఏ రోజైతే పూజ త్వరగా చేసుకోవాలనుకుంటానో నాకు ఆ రోజే పూజ లేట్ అయిపోతుందండి నిజంగా. కానీ తప్పదు కదా, ఒక్కొక్కసారి అందరినీ సాటిస్ఫై చేయాలి, అన్ని పనులు చూసుకోవాలన్నమాట. ఇంకా పూజ అయిపోయిన తర్వాత నా పూజ అయిపోయేలోపు ఇదిగోండి మిషన్లో బట్టలు కూడా అయిపోయాయి. యాక్చువల్గా ముందే అయిపోయాయిలే కానీ ఇవి లేట్ అయిపోయింది కదా అన్నట్టు ఫుల్ డ్రైన్లో వేసేసానండి. ఒక 2 అవర్స్లో ఆరిపోతుంది అన్నట్టు. ఇంకా వాటిని అయితే తీసి పక్కకైతే పెట్టేశాను. అప్పుడు టైం వచ్చేసి ఏంటంటే అరౌండ్ 10 అలా అవుతుందన్నమాట. ఇంకా నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇదిగోండి కొన్ని పపాయ ముక్కలు, ఇంకా ఒక ఊతప్పానికి సరిపడా పిండి మాత్రమే ఉందన్నమాట. ఆ పిండి కొంచెం పల్లి చట్నీ ఉండి కొంచెం మ్యాంగో పిక్కులు వేసేసుకొని ఇంకా నా బ్రేక్ఫాస్ట్ టైంని అయితే ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. నేను కంపల్సరీ మ్యాక్సిమం బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడైనా లేకపోతే మార్నింగ్ కాఫీ అయినా టీ అయినా తాగేటప్పుడు, ఈ మధ్య తాగట్లేదులేండి, తాగేటప్పుడు మాత్రము ఇంకా కార్తీక దీపం అయితే సీరియల్ అయితే కంపల్సరీ చూడాల్సిందే అనమాట. ఇంకా సీరియల్ చూసుకుంటూ నా బ్రేక్ఫాస్ట్ని అయితే కంప్లీట్ చేసేసాను. ఇంకా కంప్లీట్ చేసేసిన తర్వాత ఇంకొంతసేపు అయితే టీవీ అయితే చూశాను అనమాట. ఇంకా టీవీ చూసిన తర్వాత నార్మల్గా ఇంకా డైలీగా యూజ్ చేసే క్లాత్స్ ఉన్నాయి కదా, ఇంకా వాటన్నిటిని కూడా మిషన్లో అయితే వేసేసి ఇంకా ఆరిపోయిన బట్టలు ఉన్నాయి కదా, ఇంకా ఆరిపోయిన బట్టలు అయితే తీసేశారనమాట నిన్నటివి. ఇంకా తీసేసిన తర్వాత ఇదిగోండి మార్నింగ్ బెడ్షీట్స్ వేసానని చెప్పా కదా, ఇవైతే ఫస్ట్ ఆరేస్తున్నానండి. ఎందుకంటే ఇవి ముందుగా ఆరిపోవాలన్నమాట. ఇంకా అప్పటికే టైం వచ్చేసి అరౌండ్ 10:30 అలా అవుతుందన్నమాట. ఇంకా అందుకోసమే గబగబా ఈ బట్టలను అయితే ఆరేసాను. ఇక్కడ కూడా ఏమైందో తెలుసా, ఫస్ట్ ట్రైపాడ్ అయితే లోపల పెట్టారనమాట. లోపల పెట్టి షూట్ చేస్తే అది సరిగ్గా రాలేదండి. ఇంకా అందుకోసమే మళ్ళీ ఆ ట్రైపాడ్ని బయట పెట్టేసి మళ్ళీ షూట్ చేశాను అనమాట. ఇప్పుడు కొంచెం క్లారిటీగా ఉన్నట్టు అనిపించింది అనమాట. మాకు ఇంట్లో ఏంటంటే వీడియో షూట్ చేసేటప్పుడు పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే లైటింగ్ అనమాట. నార్మల్గా మనకు ఫాల్ సీలింగ్ ఉంటే పైనుంచి లైటింగు రకరకాల లైట్స్ ఉంటాయి కదా, మేము ఉండే ఇంటికి ఫాల్ సీలింగ్ ఏమి ఉండదండి, నార్మల్ లైట్సే అనమాట. దట్టు ట్యూబ్ లైట్స్. ఇంకా ఆ ట్యూబ్ లైట్స్కి లైటింగ్ ఎలా ఉంటుందో తెలుసు కదా, అంతంత మాత్రం లైటింగ్ తోటే ఉంటుంది అనమాట. ఇంకా అందుకోసమే ఆ వీడియోస్ సరిగ్గా క్లారిటీగా ఉండవు అన్నట్టు నాకు అనిపిస్తుంది అనమాట. ఎవరికైనా ఉంటుంది కదండి, ఇప్పుడు వీడియో షూటింగ్ చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే వీడియో మంచి బ్రైట్గా అనిపించాలి, క్లారిటీగా ఉండాలని ఉంటుంది కానీ ఇంకా కొన్ని సిచ్యువేషన్స్ తప్పవు అనమాట, భరించాల్సిందే. ఇంకా రగ్గులు అవైతే ఆరేసాను. ఇంకా ఆరేసిన తర్వాత ఇదిగో చూసారు కదా, నా గిన్నెలు నా కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి అనమాట. ఎందుకు అంటే యాక్చువల్గా నేను మార్నింగ్ స్నానం చేయడానికి ముందే తోమేద్దాం అనుకున్నానులే కానీ ఇంకా పూజ త్వరగా చేసుకోవాలి అన్న హడావుడిలో ఈ గిన్నెలు దొమ్మడం అయితే పక్కకు పెట్టేశాను అనమాట. ఇవి చేసి నేను స్నానం చేసి పూజ చేయాలి అంటే నాకు 10 అవుతుంది. అమ్మో అట్లా కాదులే, ఇవి తర్వాత అయినా దొమ్ముకోవచ్చు అన్నట్టు ఇంకా తర్వాత బట్టలు ఆరేసిన తర్వాత వచ్చేసి ఇదిగోండి నా గిన్నెలన్నీ అయితే దొమ్మేశాను. కానీ నిజంగా సర్వెంట్ రాకపోతే మాత్రం బాడీకి మాత్రం మంచి ఎక్సర్సైజ్ ఉంటుందండి. ఆమె కోసం ఎదురు చేయాల్సిన అవసరం ఉండదు. ఇంకా ఒకదాని తర్వాత ఒక పని చేస్తూనే ఉంటాము. ఇప్పుడు వచ్చేసి నేనేం చేస్తున్నానంటే వాటర్ అండి, కంపల్సరీ బాడీని హైడ్రేట్గా మాత్రం కంపల్సరీ ఉంచుకోవాల్సిందే, దట్టు సమ్మరు. ఇది వచ్చేసి ఏంటంటే డైలీ 12 o'clock ఒక బాటిల్ వాటర్ అయితే, అంటే లంచ్కి ఒక 1 hour ముందైతే వాటర్ అయితే తాగుతాను అనమాట. ఇంకా మధ్యలో మిడిల్ స్నాక్ ఏమి ఉండదు, ఎందుకంటే నీకు బ్రేక్ఫాస్ట్ చేసేసరికి లేట్ అయిపోతుంది. ఇంకా డైలీ ఇలాగే ఉంటుంది అనమాట. తింటే అప్పుడప్పుడు ఎప్పుడో ఆకలిస్తే తింటాను తప్ప, లేకపోతే మాత్రం మ్యాక్సిమం మధ్యలో ఏం తీసుకోను. ఇంకా వాటర్ అయితే తాగేసాను. ఇంకా వాటర్ తాగేసిన తర్వాత మళ్ళీ డైరెక్ట్ నెక్స్ట్ లంచే అనమాట. ఇంకా అంతలో ఇదిగోండి
ఆరిపోయిన బట్టలు తీసి దీన్నైతే సోఫాలో పడేసాను కదా, ఇంకా ఆరిపోయిన బట్టలు కూడా నేను టీవీ చూసుకుంటూ ఈ బట్టలను అయితే మడత పెట్టేశాను అనమాట. కానీ నిజంగా ఫ్రెండ్స్ మార్నింగ్ 5:30కి 5కి లేచి మన ఇంటి పనులు చేసుకుంటే మాత్రము ఆ డే మొత్తము చాలా అంటే చాలా పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపించిందండి. నిజంగా ఇది నేను డైలీ కంటిన్యూ చేద్దాము అన్నట్టు ఫిక్స్ అయిపోయాను అనమాట. కానీ డైలీ మ్యాక్సిమం 6:10కి అలా లెగుస్తాను, కానీ ఆ రోజు 5:20కి లేచేసరికి చాలా మంచిగా అనిపించిందండి. నెక్స్ట్ డే రోజు కూడా నేను అలాగే లేసానమాట. చూడాలి ఇది ఎంతవరకు కంటిన్యూ అవుతుందో. ఇంకా వచ్చేసి నేను ఇంకా జడ అయితే వేసేసుకున్నాను. జడ వేసుకున్న తర్వాత ఇంకా చిన్న పాప అయితే వచ్చేసింది స్కూల్ నుంచి. 1కి అలా వచ్చేసింది అనమాట. అది తెలుసా అండి, నేనేమో దానికోసం కిందికి వెయిట్ చేస్తా అంటే అదేమో నాకు తెలియకుండా వేరే రూట్లోకి ఇంటికి వచ్చేసి డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ నా కోసం బుడత కిందికి వచ్చిందనమాట. ఇంకా పైకి వచ్చిన తర్వాత అన్నా అనమాట, అసలు నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళావంటే నేను వేరే బ్లాక్ నుంచి వెళ్ళాను మమ్మీ అనేసి అంటుంది. ఇంకా తర్వాత ఆ రోజు తెలుసా అండి, మార్నింగ్ వండిన అన్నమే కొంచెమే ఉందన్నమాట. ఇంకొక చపాతీ ముద్ద ఫ్రిడ్జ్లో ఉండే ముందు రోజు నైట్ చేసింది. ఇంకా అది కొన్ని కీరా ముక్కలు కట్ చేసుకొని ఫస్ట్ దొండకాయ ఫ్రై చేసుకొని నెక్స్ట్ టమాటారు వేసేసుకొని రైస్ వేసేసుకొని మా ఇద్దరు లంచ్ అయితే అయిపోయిందనమాట. నేను ఏం కుక్ చేయలేదు రైస్, ఎందుకంటే ఆ రోజు మార్నింగ్ అసలు ఎంత రైస్ పడేసాను అండి. ముందు రోజు నైట్ తినమంటే తినలేదు ఇద్దరు పిల్లలు. ఇంకా అందుకోసం ఆ రోజు అసలు ఇంక కొంచెమే ఉండాలి అన్నట్టు మార్నింగే ఇంకా పెద్ద పాపకు కుక్ చేసినప్పుడే మాకు కూడా కుక్ చేసేసాను తక్కువనే. ఇంకా అదే తినేసామన్నమాట. ఇంకా తర్వాత ఇదిగోండి మార్నింగ్ 9 గిన్నెలు ఉన్నాయి కదా, అవి డ్రై అయిపోయాయి అనమాట. డ్రై అయిపోతే వాటిని అయితే సర్దేశానండి. ఇదేనండి ఈరోజు మార్నింగ్ 5:30 నుంచి ఆఫ్టర్నూన్ 2 o'clock వరకు నా వీడియోని అయితే మీతో అయితే షేర్ చేసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.